ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. తరచూ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉంటారు. ముఖ్యంగా విశాఖ, మన్యంలో గిరిజన ప్రాంతాలు అంటే పవన్ కు చాలా ఇష్టం. అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజనుల విషయంలో ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వస్తుల కల్పనకు నడుం బిగించారు. తన సొంత నిధులు వెచ్చించి గిరిజనులకు దుప్పట్లు, పాదరక్షలు, గిరిజన మహిళలకు చీరలు అందించి వాటి పట్ల తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. గిరిజనులు సైతం పవన్ విషయంలో చాలా గౌరవభావంతో ఉంటారు, అభిమానం చూపుతూ ఉంటారు. అయితే గిరిజనుల ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ ఈ నెల 5న అరకు ప్రాంతంలో పర్యటించనున్నారు. గిరిజనుల ఆహ్వానం మేరకు మదగడ ప్రాంతంలో గిరిజనుల సంప్రదాయ ఉత్సవం బలి పోరోబ్ ఉత్సవంలో పాల్గొంటారని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. బలి పోరోబ్ అనేది గిరిజన పురాతన సంప్రదాయం వేడుక. గత నెల 25న ప్రారంభమైంది. 12 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ వేడుకలకు గిరిజనులు పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ పండుగ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుంది. అయితే సరిహద్దు ప్రాంతాల్లో జరిగే ఈ వేడుకల్లో ఒడిశాకు చెందిన ఆదివాసీలు కూడా పాల్గొంటారు. ఈ వేడుకల ద్వారా రెండు రాష్ట్రాల గిరిజనుల మధ్య సాంస్కృతిక అనుబంధం మరింత బలోపేతమవుతుంది. అందుకే పవన్ ఈ వేడుకలకు హాజరయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ గిరిజనుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కొండ శిఖర గ్రామాలకు సైతం రహదారులు ఏర్పాటు చేయాలని భావించారు. అందుకే మొన్న మధ్యన అరకు, పాడేరు ప్రాంతానికి వచ్చి రహదారులతో పాటు మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించిన శంకుస్థాపనలు చేశారు. బిజీ స్కెడ్యూల్ సైతం 2 రోజుల పాటు అరకు ప్రాంతంలో ఉన్నారు. అక్కడ గిరిజనుల కోరిక మేరకు చాలా గ్రామాల్లో పర్యటించారు. అదే సమయంలో పవన్ చిన్న కుమారుడు సింగపూర్లో ప్రమాదం జరిగి ఆ విషయం తెలిసినా ఇక్కడి కార్యక్రమాలు ముగించుకుని మాత్రమే ఆయన సింగపూర్ వెళ్లారు. అంతలా గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వచ్చారు పవన్. తన ఫామ్ హౌస్లో పండించిన మామిడి పండ్లను సైతం ఇటీవల గిరిజనులకు పంపించారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన మామిడి సాగును గిరిజనులు అనుసరిస్తారని భావించి వాటిని అందజేశారు.